నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ చేసుకుందామండి. అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీకి కావాల్సిన వస్తువులండి: ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ ను 3 సార్లు నీచువాసన లేకుండా వాటర్ లేసి బాగా కడిగినానండి. కడిగిన తర్వాత వాటర్ ఏమి లేకుండా చికెన్ ను బిర్రుగా పిండి ఒక ప్లేట్ లోకి వేసుకున్నాను. చికెన్ ను సన్నగా కట్ చేసుకున్నానండి. నేను సన్నగా కట్ చేసుకుంటే కారం, ఉప్పు, మసాలాలు అన్ని బాగా పడతాయని సన్నగా కట్ చేసుకున్నాను. చికెన్ ను గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి సన్నగా కట్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకుందాం. బాండిల్ వేడెక్కినాక 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 3 లవంగాలు వేసుకున్నాం. 3 యాలకలు వేసుకున్నాం. 1/2 స్పూన్ మిరియాలు వేసుకున్నాం. కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. ఈ దినుసులన్నీ నిదానంగా చిన్న మంట పెట్టుకొని మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఫ్రై చేసిన దినుసులు చల్లగా అయిపోయినాయండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. ఇవి నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకున్నాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్రను బాగా ఫ్రై చేసుకున్నాం. జీలకర్ర ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. పొడువుగా కట్ చేసుకునే 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. బాండిల్ మీద మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. బాండిల్ మీద మూత చూచామండి. ఉల్లిగడ్డలు చూడండి బాగా ఫ్రై అయినాయి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఈ సైజు టమోటాలు తీసుకున్నానండి. 3 టమోటాలను సన్నగా కట్ చేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఎక్కడ టమోటాలు కనిపించకుండా ఆ టమోటా పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. టమోటా పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ ఉంది కదండి, చికెన్ వేసుకున్నాం. మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అంత సాల్ట్ పట్టేటట్టుగా చికెన్ బాగా కలుపుదాం. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి చికెన్. బాండిల్ మీద మూత పెట్టుకున్నాం. 5 నిమిషాల తర్వాత చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది సగం. 1.5 స్పూన్ కారం వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత చికెన్ కు బాగా పట్టేటట్టుగా నిదానంగా కలుపుదామండి. కారము, మసాలాలు వేసినాం కదండి. 1 నిమిషం పాటు చికెన్ కు పట్టేటట్టుగా ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకున్నాం చికెన్ లోకి. వాటర్ వేసినాక చికెన్ కు బాగా కలిసేటట్టుగా అంతా బాగా కలుపుదామండి. చికెన్ లో వాటర్ వేసినాం కదండి. 10 నిమిషాలు ఉడికించుకున్నాం చికెన్ ను. 10 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకుంటే ఈ చికెన్ కర్రీలో మంచి టేస్ట్ వచ్చాదండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్కి దింపుకున్నామండి. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.